నీ నిర్ణయం ప్రకారం నాకు దక్కే ప్రతి ఆశీర్వాదం నాకెప్పుడు సంతోషాన్ని ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అంతేగాని నా ఇష్ట ప్రకారం, నా కోరికల ప్రకారం నేను తీసుకున్నది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా నాకు సంతోషాన్ని ఇవ్వదనే విషయాన్ని గుర్తించాలా. చాలా మంది ఈ రోజులు ఇదే పరిస్థితి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, డిసైడ్ అయిపోయాక నాకు ఆ అబ్బాయి కావాల్సిందే. సేవకులేమో వద్దంటాడు, తల్లిదండ్రులు వద్దంటారు, అందరూ వద్దన్నా పర్లేదు, ఎదలోగల బెదిరించో తల్లిదండ్రులు ఎదిరించో పెళ్లి చేసేసుకోవాల్సిందే. ఇలా అంటున్నా ఏమనుకోకండి. అలాంటి పట్టుబట్టి చేసుకున్న చాలా కుటుంబాల్లో ఈరోజున సంతోషం ఉందా? వారు నిజంగా ఆనందిస్తున్నారా? నేను బ్లెస్సీ వెస్లీ గారు చాలా మందిని కౌన్సిలింగ్ చేస్తుంటాం. పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్తా ఉంటే ఎక్కువ కేసులు ఇవే. ఈ అబ్బాయి నా సర్వస్వం అనుకుని పెళ్లి చేసుకున్నాడు వెస్లీ గారు, ఈ రోజు నరకం చూపించేస్తున్నాడండి నాకు. ఈ అమ్మాయి సర్వస్వం అని పెళ్లి చేసుకున్నానండి, నాకు నరకం చూపించేస్తుందండి, నన్ను నా తల్లిదండ్రులు ప్రేమించట్లేదండి. చాలా భయంకరమైన పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? దేవుడు నువ్వు అడిగింది కొన్నిసార్లు ఇస్తాడు, కానీ నీకు ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు. నువ్వు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో జరగాల్సింది నీ చిత్తం. మాంసం కావాలి కావాలి కావాలని అడిగితే దేవుడు అన్నాడు, తీసుకోండి, పూరేళ్ళు వచ్చి పడతాం ఈ పాళెంలో. ఆ పూరేళ్ళను పోగు చేసుకునే విధానం చూస్తే ఒక్కొక్కడికి వాడికి కావలసిన దానికన్నా ఎక్కువ పోగు చేసుకుని ఇళ్ళలో పెట్టుకున్నారట ఆ పూరేళ్ళను పట్టుకెళ్ళి. ఎంతకాలం ఉండిపోదాం నా ప్రాంతంలో? మీరు వెళ్ళరా కనాన్ దేశానికి? కనాన్ దేశంలో అడుగు పెట్టరా? ఈ పూరేళ్ల మాంసం అంతా కూడా ఇంటిలో ఉన్న గుడారంలో ఉన్న ప్రతి చోట పోగేసుకున్నారా ఇశ్రాయేలు ప్రజలు? ఎంతకాలం ఉండిపోదాం అనుకుంటున్నారు ఇక్కడ? మీకు తెలీదా మీరు సంచార ప్రయాణికులని? మీకు తెలీదా మీరు కనాను వైపుగా ప్రయాణం చేస్తున్నారని? కొన్నిసార్లు మన జీవితాల పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన ప్రయాణం అంతా కూడా నిత్యరాజ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నాం, కానీ ఇదే శాశ్వతం అనుకున్నట్టుగా బ్రతుకుతాం చాలాసార్లు. ఈ ఇల్లే శాశ్వతం, ఈ డబ్బే శాశ్వతం, ఈ వెండి బంగారాలు, ఉద్యోగాలు, కుటుంబాలు, బంధాలు, స్నేహాలు, ప్రేమలు ఇవే శాశ్వతం అన్నట్టుగా బ్రతికేస్తున్నాం. డోంట్ యు రిమెంబర్ దట్ యు ఆర్ ఎ సోజర్నర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద నువ్వు పరదేశం అని యాత్రికుడనే విషయం నీకు తెలుసా? పర్మనెంట్ అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని రాజ్యం మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆర్ యు ఫోకసింగ్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ టునైట్? ఆర్ యు ఫోకసింగ్ ఆన్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఆర్ మెటీరియల్ బ్లెస్సింగ్? ఈ లోక సంబంధమైన విషయాల మీద నీ దృష్టి ఉందా, లేదా పరలోకం మీద నీ దృష్టి ఉందా?